మూడు దశలు ముప్పు తిప్పలు ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు, ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తుదారులు, సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న అధికారులు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ సాంకేతిక సమస్యలు వీడడం లేదండి. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. లేఅవుట్లకు సంబంధించి కొన్ని వందల దస్త్రాలు L2, L3 స్థాయిలో కనిపించకపోవడంతో ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోతూ ఉంది. వివిధ దశల్లో జరగాల్సిన ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతుండడంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పుకోలేక కింది స్థాయి సిబ్బందులు నానా పాట్లు పడుతున్నారు. మొత్తంగా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఉత్పన్నమవుతున్న ఈ సమస్యలు OTS పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. స్థలాల క్రమబద్ధీకరణకు 25% రాయితీతో అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అమలులో భాగంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పురపాలికల్లో ఉన్న సమాచారంతో సమన్వయనం చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. దరఖాస్తుదారుడి స్థలం FTL పరిధిలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా అనేది ఈ సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది. వాస్తవానికి మార్చి 31 నాటికే గడువు ముగిసిపోగా ప్రభుత్వం ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగించింది. క్రమబద్ధీకరణ కోసం మొత్తం 25,67,495 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 20,495 మందికి నిబంధనల మేరకు స్థలాలు ఉన్నట్టు నిర్ధారించి ఫీజు చెల్లించాలంటూ లేఖలు పంపారు. మార్చి చివరి నాటికి దాదాపు 5 లక్షల మంది సొమ్ము చెల్లించారు. ప్రభుత్వం గడువును మరో నెల పొడిగించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు దీన్ని వినియోగించుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఈ దశలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఈ మొత్తం ప్రక్రియ L1, L2, L3 దశల్లో జరగనుండగా దరఖాస్తును L1 స్థాయిలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, RI వంటి వారు పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటే దాన్ని L2కు, అక్కడి నుంచి కమిషనర్ స్థాయిలో ఉండే L3కి పంపుతారు. అయితే L1 నుంచి L2కు వెళ్లిన దరఖాస్తులు చాలా సందర్భాల్లో వెనక్కి వచ్చేస్తున్నాయని ఓ అధికారి వెల్లడించారు. L2 దశకు వెళ్లిన తర్వాత కొన్ని తిరస్కరణలు గురవుతున్నాయని, అవసరమైన కొన్ని పత్రాలు లేవని ఆప్షన్ చూపుతున్నాయని తప్ప L3 దశకు వెళ్లడం లేదని, కొన్ని చోట్ల ఫీజు చెల్లించి అంతా సవ్యంగా ఉందని నిర్ధారించిన దరఖాస్తులు కూడా మళ్లీ పెండింగ్ జాబితాలో కనిపిస్తున్నాయని అధికారులు వాపోతూ ఉన్నారు. దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతున్నట్టు కొందరు అధికారులు తెలిపారు. కొందరికి తాము చెల్లించాల్సిన మొత్తం మైనస్లలో 10,000, 50,000 ఇలా కనిపిస్తుండగా మరికొందరికి వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం చూపుతూ ఆయా సాంకేతిక సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కాని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు CGGని సంప్రదిస్తూ కొన్ని పరిష్కరిస్తున్నప్పటికీ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారు తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వం పెంచిన 30 రోజుల గడువులో ఇప్పటికే 10 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయా సాంకేతిక సమస్యలను వేగంగా పరిష్కరిస్తే తప్ప LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం లేదని అధికార వర్గాలైతే అభిప్రాయపడుతుండగా ఈ L1, L2, L3 3 దశలలో అధికారులను ముప్పతిప్పలు పెడుతూ ఆన్లైన్ లో రకరకాల సమస్యలైతే వస్తూ ఉండగా దరఖాస్తుదారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.